సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్. దీని గురించి విన్నారా? వినే ఉంటారు. ఈ మధ్య అందరూ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్. అసలేంటి? సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి? సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అంటే ఏంటి? హాయ్, నేను మీ గైనకాలజిస్ట్ డాక్టర్ మూల్య ఫ్రమ్ యూనిహెల్తీ స్పెషాలిటీ సెంటర్, కొండాపూర్, హైదరాబాద్. అయితే సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి? సర్వైకల్ క్యాన్సర్ ఈజ్ ద సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ అండి మన ఇండియాలో. లేడీస్లో వచ్చేది ఆఫ్టర్ బ్రెస్ట్ క్యాన్సర్. సెకండ్ మోస్ట్ కామన్ ఈజ్ సర్వైకల్ క్యాన్సర్. అయితే సర్వైకల్ క్యాన్సర్ ఇట్స్ అ వెరీ ప్రివెంటబుల్ క్యాన్సర్. మనం దాన్ని ప్రివెంట్ చేయొచ్చు. ఒక సర్వైకల్ క్యాన్సర్, సర్విక్స్ అంటే ఏం లేదు, యూట్రస్ కింద భాగాన్ని మనం సర్విక్స్ అంటాము. ఆ నార్మల్గా ఉన్న సర్విక్స్ని క్యాన్సర్గా మారటానికి మనకి ఈజీగా ఒక 8 to 10 years పడుతుంది. ఈ 8 to 10 yearsలో చిన్న చిన్నగా చేంజెస్ అయ్యి అది లాస్ట్కి క్యాన్సర్గా మారుతుంది. అసలు ఎట్లా వస్తుంది సర్వైకల్ క్యాన్సర్? సర్వైకల్ క్యాన్సర్ మోస్ట్ కామన్ కాజ్ వచ్చేసి హెచ్పివి వైరస్. మీరు వినే ఉంటారు, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఈ వైరస్ అనేది దిస్ ఈజ్ ద వన్ దట్ కాజెస్ సర్వైకల్ క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సరే కాదు, ఇది ఇంకా చాలా క్యాన్సర్స్ కాజ్ చేస్తుంది. ఓరల్ క్యాన్సర్ అని, వల్వల్ క్యాన్సర్, ఏనల్ క్యాన్సర్, మెన్లో పీనైల్ క్యాన్సర్, ఎన్ నంబర్ ఆఫ్ క్యాన్సర్స్కి ఒకటే ఒక కారణం ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ అంటే మనం ముందు జాగ్రత్తగానే అది రాకుండా మనం జాగ్రత్త పడి దానికి కావాల్సిన మెజర్స్ మనం తీసుకుంటున్నాము. మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఆ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్. ఇప్పుడు రీసెంట్గా ఒక పాస్ట్ 1 year నుంచి గవర్నమెంట్ కూడా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకోండి, మీ పిల్లలకి ఇవ్వండి అని అంటుంది. కాబట్టి ఇప్పుడు మనకు దాని మీద ఒక ఇంట్రెస్ట్, ఒక అవగాహన అని వచ్చింది. ఇంతకుముందు అది లేదు. అసలు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అంటే ఏంటి? ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ నుంచి మనకు ప్రొటెక్ట్ చేసేదే సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది. ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయంటే 3 types ఉన్నాయి. ఒక 2 years బ్యాక్ వరకు 2 types ఉండేవి. ఇప్పుడు 3 types ఉన్నాయి. ఫస్ట్ టైప్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ అ బైవాలెంట్ వ్యాక్సిన్. అంటే ఈ హెచ్పివి వైరస్ ఏదైతే ఉందో దీనికి కొన్ని నెంబర్ ఆఫ్ సబ్ టైప్స్, నెంబర్ ఆఫ్ స్ట్రెయిన్స్ ఉంటాయి. మనకి ఎన్ని స్ట్రెయిన్స్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుందా అనేదే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ దిస్ వ్యాక్సిన్. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే సర్వారిక్స్ ఏంటి అని అంటే ఇట్ గివ్స్ అస్ ప్రొటెక్షన్ అగేన్స్ట్ 2 strains. ఆ హెచ్పివి సబ్ టైప్ 16, 18 ఈ రెండింటి నుంచి మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది. అండ్ ఈ 16, 18 మనకి సర్వైకల్ క్యాన్సర్ కాజ్ చేస్తుంది. సో డెఫినెట్లీ మీకు సర్వైకల్ క్యాన్సర్ నుంచి ప్రొటెక్షన్ కావాలి అని అంటే ఈ సర్వారిక్స్ తీసుకోవచ్చు. సెకండ్ కామన్ వ్యాక్సిన్ ఈజ్ గార్డాసిల్ అనేది మనకి క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్. 4 సబ్ టైప్స్ నుంచి మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది, 6, 11, 16 and 18. సో దీని అడిషన్ ప్రొటెక్షన్ ఏంటి అని అంటే సర్వైకల్ క్యాన్సరే కాకుండా మనకి జెనైటల్ వార్డ్స్, హెచ్పివి అనేది మన జెనైటల్ వార్డ్స్ అంటే మన ప్రైవేట్ పార్ట్స్లో చిన్న వార్డ్స్, అల్సర్స్ లాగా ఫామ్ అవుతాయి. దానికి కూడా మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది ఈ గార్డాసిల్ వ్యాక్సిన్. నెక్స్ట్ ఇప్పుడు లేటెస్ట్గా ఒక 2 to 3 years ఇండియాలో వచ్చి 2 years అయింది. బట్ ఇదే వ్యాక్సిన్ 2014 నుంచి యూఎస్, యూకే అలాంటి కంట్రీస్లో ఉంది. దాని పేరే గార్డాసిల్ 9 స్పెసిఫిక్ మీకు అర్థమయ్యే ఉంటుంది. 9 అంటే 9 సబ్ టైప్స్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో జెనైటల్ వార్డ్స్ నుంచి సర్వైకల్ క్యాన్సర్, ఏనల్ క్యాన్సర్, పీనైల్ క్యాన్సర్, మెన్లో బేసికలీ పీనైల్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, వీటి నుంచి కూడా మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఈ వ్యాక్సిన్ ఎట్లా తీసుకోవాలి? అయితే ఇప్పుడున్న రికమెండేషన్ ప్రకారం ఏంటి అని అంటే ఎవ్రీ చైల్డ్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 9 years, 9 years నుంచి మన పిల్లలకి, మన అమ్మాయిలకి, మోస్ట్ ఇంపార్టెంట్లీ మన అమ్మాయిలకి 9 years ఆఫ్ ఏజ్ నుంచి మనం ఈ వ్యాక్సిన్ ఇవ్వచ్చు. మన కిడ్స్ 9 to 15 years వరకు ఉంటే 2 doses సరిపోతాయండి వ్యాక్సిన్కి. ఒకటేమో 0 dose, ఇంకొకటేమో 6 months తర్వాత ఇంకొక డోస్. 2 doses సరిపోతాయి. ఎనీ వ్యాక్సిన్ 2 doses ఇస్ గుడ్. 15 నుంచి 45 years వరకు కనుక మీరు ఉన్నారు అని అంటే, మీ పిల్లలు 15 years నుంచి ఉన్నారు, లేదంటే మీరు 45 years లోపల ఉన్నారు అని అంటే మనకి 3 doses కావాలి. 0, 1, 6. 0 అంటే ఫస్ట్ డోస్, 1 అంటే 1 month ఫ్రమ్ ద ఫస్ట్ డోస్, 6 అంటే 6 months ఫ్రమ్ ద ఫస్ట్ డోస్. ఈ 3 doses మీరు తీసుకుంటే యు ఆర్ ప్రొటెక్టెడ్ అగేన్స్ట్ సర్వైకల్ క్యాన్సర్ అండ్ అదర్ క్యాన్సర్స్. ఇంకొకటి ఏంటి అని అంటే దీని ఎఫికసీ ఎన్ని ఇయర్స్ ఉంటుంది. అయితే మీరు గార్డాసిల్ కానీ సర్వారిక్స్ కానీ తీసుకున్నారు అని అంటే మీకు అప్రాక్సిమేట్లీ ఒక 8 to 10 years ప్రొటెక్షన్ అయితే వస్తుంది. గార్డాసిల్ 9 తీసుకున్నారు అంటే మీకు అప్రాక్సిమేట్లీ 6 years వరకు అయితే ప్రొటెక్షన్ అయితే డెఫినెట్లీ వస్తుంది. ఇంకొకటి ఏంటి అని అంటే దిస్ వ్యాక్సిన్ మోస్ట్ ఎఫెక్టివ్ ఎప్పుడు ఉంటుంది అని అంటే
బిఫోర్ ద స్టార్ట్ ఆఫ్ సెక్షువల్ యాక్టివిటీ. మన లైఫ్లో సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ అయ్యే ముందు మనం ఈ వ్యాక్సిన్ తీసుకోగలుగుతున్నామంటే ఈ వ్యాక్సిన్ ఎఫికసీ, దాని ప్రివెన్షన్ రేట్ ఇంకెక్కువ ఉంటుంది.